హలో వ్యూవర్స్. ఫస్ట్ టైం ఈ వీడియో మీరు చూసినట్లయితే నా పేరు కార్తిక్. నేను జర్మన్లో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఈరోజు మీకు 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో నెంబర్ 1, మీ డ్రీమ్స్ ఎప్పుడు మీరు హైలో పెట్టుకోండి. అది ఎలా ఉండాలంటే మీ కళలు కానీ మీ డ్రీమ్స్ కానీ మీరు జీవితంలో ఎప్పుడైనా రీచ్ కావాలి, ఆ విధంగా పెట్టుకోండి. చిన్న చిన్న డ్రీమ్స్ పెట్టుకుంటే, ఒకవేళ మీరు కారు కొనుక్కోవాలా, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే అది కట్టుకున్న తర్వాత మీరు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అంటే అయిపోయింది, మన డ్రీమ్ మనం అచీవ్ చేసినాం అని. ఎప్పుడైతే మీరు మీ డ్రీమ్ ఒక హై లెవెల్లో పెట్టుకున్నారనుకోండి, మీరు ఎప్పుడు దాని వెంట పరిగెడుతూనే ఉంటారు. కొంపదీసి మీరు ఆ డ్రీమ్ కానీ అచీవ్ అయ్యారు అనుకోండి, ఇక మీరు మీ కుంభస్థలం కొట్టినట్లే. కొడితే ఎలా ఉండాలి? కుంభస్థలం కొట్టినట్టు ఉండాలి. సో ఆల్వేస్ డ్రీమ్ బిగ్, డ్రీమ్ హై, లెట్ ఇట్ బి, వెదర్ యూ విల్ అచీవ్ ఇట్ ఆర్ నాట్, బట్ వన్ డే యూ విల్ రియలైజ్ వాట్ యు ఆర్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే ఫర్ టుడే. సారీ, ఇంగ్లీష్లో చెప్పినందుకు తెలుగులో అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో మీరు ఆల్వేస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ డ్రీమ్ అనేది మీరు పెద్దగా ఉండాలి, గొప్పగా ఉండాలి. సో చిన్న చిన్న డ్రీమ్స్ పెట్టుకొని, చిన్న కంటే పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయకుండా పర్లేదు, దాని వెంట పరిగెడుతుంటే ఏదో ఒక రోజు మీరు దాన్ని అచీవ్ చేస్తారు. సో మీకు మీరే ఆలోచించుకోండి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని మీరు అక్కడనే ఆగిపోతారా, లేదంటే మీరు స్టార్ట్ చేస్తారా మీ లైఫ్ని? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కష్టపడ్డప్పుడే మీ లైఫ్ అనేది మీకు తెలుస్తుంది. ఏమైనా చేస్తే నా పరుగు పోతుంది, వాళ్ళు ఏమైనా అనుకుంటారని మీరు అనుకుంటే ఇక మీరు వేస్ట్ అండి, ఏం చేయలేరు. అసలు ఈ పరువు ప్రతిష్టలు ఎవరు కనిపెట్టిండుగా నాకు తెలియదు. ఏందండి లైఫ్లో ఏమైనా చేస్తే చేయండి. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారా, పోయేదేముంది? మీరు ఏమైనా కంట్రీకి అప్లై చేసి వీసా రాలేదా, ఏమైనా బిజినెస్ పెట్టి లాస్ అయ్యారా? దీనివల్ల మీ పరువు ప్రతిష్టలు ఎందుకు పోతాయండి? ఈ లైఫ్లో ఇవన్నీ మీకు ఒక ఎక్స్పీరియన్స్, మీ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. సో నేను ఇది చేసా, ఇలా నష్టపోయా, దీంతో నా లైఫ్ ఇంతే అని అనకండి. రీస్టార్ట్, లైఫ్ని ఎప్పుడు రీస్టార్ట్ చేయండి. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. మీకు తెలుసుకోకపోతే తెలుసుకోండి, తర్వాత స్టార్ట్ చేయండి. మిస్టేక్ అందరు చేస్తారండి, మిస్టేక్స్ ఎవడు చేయడు. మిస్టేక్ చేసిన ప్రతివాడు నా పరువు పోయింది, నా ప్రతిష్ట పోయింది అని చెప్పి ఇంట్లో కూర్చోలేరు కదా. మళ్ళీ లేవండి, పరిగెత్తండి. మీ లైఫ్ మీ చేతుల్లో ఉంటుంది. దాన్ని ఎలా మలుచుకుంటే అలా మీతోటే వస్తుంది అది. సో దాన్ని మంచిగా చూసుకుంటే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎవరికి భయపడకండి. అది ఎందుకు భయపడతారండి ఒకరికి? అంటిల్ అన్లెస్ మీరు ఒకరు తప్పు చేస్తే, ఇక్కడ ఒకరిని మోసం చేస్తే మీరు భయపడాలి. మీరు ఎప్పుడు ఒకరిని మోసం చేయనంత కాలం, తప్పు చేయనంత కాలం మీరు ఎవరికి భయపడకండి. మీకు నచ్చినట్టు చేయండి. ఇప్పుడు ఈ పబ్లిక్లో నేను వీడియో చేస్తున్నాను, ఎవడేమైనా అనుకుంటాడా అని నేను భయపడ్డా అనుకోండి, నేను నచ్చింది నేను చేయలేను. సో ఒకవేళ ఇక్కడ ఎవడి పనిలో వాడు బిజీ ఉంటాడండి. నువ్వేం చేస్తున్నావు అని ఆలోచించరు. అంత టైం కూడా ఇక్కడ ఎవరికి లేదు. సో మీకున్న చిన్న లైఫ్ని మీకు నచ్చినట్టు మీరు బతకండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి. ఇంకా ముందు చాలా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. ఇంకా మీ అనుభవాలు ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే, మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పాలంటే కింద కామెంట్లో రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.